వెల్కమ్ టు యూటీవీ. నేను ఎంఎన్ఆర్. ఉన్నది ఉన్నట్లు ఇస్తాం, ఉన్నది ఉన్నట్లు చూపిస్తాం. పాలకుల గురించి మంచైనా చెడైనా చూపించేది యూటీవీ మాత్రమే. ఇందులో భాగంగానే ఏడాది కూటమి పాలనపై కోటమిరెడ్డి సాధించిన అభివృద్ధి రికార్డును డిజిటల్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది యూటీవీ. కూటమి ప్రభుత్వంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి రికార్డు సృష్టించారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఉపాధి హామీ, పల్లె పండుగ, ఇతరత్రా నిధులతో ఒకేసారి 339 పనులను ప్రారంభించి పూర్తి కూడా చేసేశారు ఆయన. ఒక రకంగా చెప్పాలంటే రాజకీయాల్లో చిత్తశుద్ధి ఉంటే ఏడాదిలో ఇన్ని పనులు చేయొచ్చని నిరూపించిన ప్రజాప్రతినిధిగా ఆయన నిలిచారు అంటున్నారు ప్రజలు. పనులు ప్రారంభించినప్పటి నుండి ద్విచక్ర వాహనం అంటే బైక్పై వెళ్ళి మరీ పరిశీలిస్తున్నారు ఆయన. ప్రస్తుతం ఈ 399 పనులు కేవలం 60 రోజుల్లో పూర్తయ్యాయి. వాటిని కూడా మే 15న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభోత్సవం చేసి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని అభినందనలతో ముంచెత్తారు. ఆ అరుదైన అభివృద్ధి కథపై యూటీవీ ఎక్స్క్లూజివ్గా అందిస్తున్నటువంటి రిపోర్టే ఈ యొక్క స్టోరీ. ఇక డీటెయిల్స్లోకి, వివరాల్లోకి గనక మనం వెళ్ళినట్లయితే, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి నిత్య పోరాట యోధుడు. పోరాటాలే ఊపిరిగా ఏబీవీపీ నుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు ఆయన. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆ తర్వాత రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఒక రకంగా చెప్పాలంటే 2000 సంవత్సరంలో విద్యుత్ ఛార్జీల తగ్గింపు కోసం నెలల పాటు ఆయన పోరాటం చేశారు. కాంగ్రెస్ కమ్యూనిస్టుల ఐక్య పోరాటంలో యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా శ్రీధర్ రెడ్డి ముందుండారు. లీడర్గా వ్యవహరించారు. ఉద్యమాన్ని పూర్తి స్థాయిలో నడిపించారు. అందరి దృష్టిని అప్పట్లోనే ఆయన ఆకర్షించారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నెల్లూరు జిల్లా పర్యటన సందర్భంలో ఉద్యమంలో భాగంగా కలెక్టరేట్ మీద నల్ల జెండా ఎగురవేసినందుకు శ్రీధర్ రెడ్డి మీద దేశద్రోహం కూడా కేసు నమోదు పెట్టి అరెస్ట్ చేశారు. దీంతో ఆయన ఒక రకంగా చెప్పాలంటే స్టేట్ వైడ్గా పాపులర్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఇక వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి స్థాపించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన చేరారు. 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి. మొదటిసారిగా ఆ ఎన్నికల్లో గెలిచారు. తర్వాత వచ్చినటువంటి ఎన్నికలు అంటే 2019 ఎన్నికల్లో కూడా రెండోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచే పోటీ చేశారు, గెలిచారు. ఇక నియోజకవర్గ అభివృద్ధికి, సమస్యల పరిష్కారానికి జగన్మోహన్ రెడ్డి నిధులు ఇవ్వలేదని ప్రభుత్వాన్ని విమర్శించారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే స్వపక్షంలో విపక్ష పాత్ర పోషించారు ఆయన. అప్పట్లో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఆయన వ్యవహార శైలి కావచ్చు, చాలా సంచలనంగా మారింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేశారు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేసింది. ఆయన్ని సస్పెండ్ చేశారు. సీన్ కట్ చేస్తే 2024 ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేశారైనా ముచ్చటగా మూడోసారి అంటే హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిచి సత్తా చాటారు. ఇక 2016 మార్చిలో అంటే ఎమ్మెల్యే జీతాలు పెంచడం మీద శ్రీధర్ రెడ్డి అసెంబ్లీలో నిరసన తెలిపారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక ఎమ్మెల్యే ఎప్పుడు కూడా తన జీతాలను పెంచొద్దు అని ఎవరు చెప్పరు. కానీ ఫస్ట్ టైం శ్రీధర్ రెడ్డి నేరుగా అసెంబ్లీలోనే నిరసన గళాన్ని వినిపించారు. మన జీతాలు మనమే పెంచుకోవటం నైతికం కాదని శ్రీధర్ రెడ్డి అప్పట్లో ప్రభుత్వం పైన విమర్శలు చేశారు. దట్ ఈస్ శ్రీధర్ రెడ్డి అంటూ రాజకీయ విమర్శకులు కూడా అప్పట్లో ప్రశంసించినటువంటి పరిస్థితి. ఇక 2017 జూన్లో సీనియర్ సిటిజన్స్ బిల్డింగ్ సెంటర్ను కార్పొరేషన్ అధికారులు అక్రమంగా కూల్చేశారు. అప్పుడు కూడా ఆయన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీధర్ రెడ్డి భావోద్వేగంతో కన్నీరు పెట్టుకున్నారు. ఆ ఘటన అందరినీ ఆకట్టుకుంది, మరెందరినో కలిచివేసింది. ఇక 2017లో ఒక విభిన్న ప్రతిభావంతునికి అధికారులు పెన్షన్ ఇవ్వలేదు. ఇది కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి దృష్టికి వస్తే వెంటనే శ్రీధర్ రెడ్డి స్పందించారు. స్వయంగా తన చేతుల మీద ఆ విభిన్న ప్రతిభావంతుడిని ఎత్తుకొని సంబంధిత ఆఫీసుకి తీసుకెళ్లారు, పోరాటం చేశారు. ఆయనకి న్యాయం చేయాలని చేసే వరకు ఆయన పోరాటాన్ని కొనసాగించారు. ఇక మరికొన్ని విషయాలు కనుక మనం పరిశీలించినట్లయితే, ఎందుకంటే ఈ విషయాలన్నీ మనం చెప్పుకోవాల్సి వస్తుంది, ప్రతి ఒక్క నాయకుడు పోరాటం వెనుక ఎన్నో ఫేజెస్ ఉంటాయి. సో యూటీవీ కూడా ఇప్పుడు చెప్తుంది అదే. ఒక నాయకుడు ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం పోరాటం చేస్తే ఎలా ఉంటుందో అనేది శ్రీధర్ రెడ్డి లైఫ్ స్టైల్లో మనకు తెలుస్తూ ఉంటుంది. శ్రీధర్ రెడ్డి 2018 డిసెంబర్లో
కూడా మురుగునీటి కాలువ మీద బ్రిడ్జి నిర్మాణం కోసం మురుగునీటిలో దిగి నిరసన చేపట్టారు. ఇది కూడా అప్పట్లో చాలా సంచలనాన్ని కలిగించింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక 2022లో కాలువ మీద బ్రిడ్జి నిర్మాణం కోసం నడుము లోతు మురుగునీళ్ళలో దిగి 45 నిమిషాల పాటు నిల్చున్నారు. దీంతో అధికారులు ఒక్కసారి షాక్ అయ్యారు. ఒక్కసారిగా అధికార యంత్రాంగం అంతా కదిలింది. 45 రోజుల్లో పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత వెంటనే శంకుస్థాపన జరిగింది, పనులు కూడా స్టార్ట్ అయ్యాయి. సో అప్పటి నుంచి కూడా ప్రజల్లో ఉన్నారు, ప్రజల కోసమే పోరాటం చేస్తున్నారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఆనాడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూ నిరసన వ్యక్తం చేయడం అందరికీ ఆశ్చర్యం అనిపించినా కూడా సమస్యలు వస్తే ఒక స్థానిక నాయకుడిగా ఎమ్మెల్యేగా పరిష్కారానికి అవసరమైన కార్యాచరణ కూడా అవసరమే అనేది శ్రీధర్ రెడ్డి మాటగా స్థానికులు చెబుతూ ఉంటారు. ఇక తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చాక నెల్లూరు రూరల్ అభివృద్ధి పనులు మరింత వేగంగా పుంజుకుంటున్నాయి. 339 పనులకు సంబంధించి 41 కోట్ల నిధులను మంజూరయ్యాయి. దీంతో వడివడిగా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి సమస్యలన్నింటి కూడా తీర్చే దిశగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ముందుకెళ్తున్నారు. ఈ డీటెయిల్స్ని కనుక మనం గమనిస్తే ఒకేసారి ఈ నియోజకవర్గంలో 105 పనులకు శంకుస్థాపనలు చేశారు. గత ప్రభుత్వం అంటే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రోడ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడ్డారు అనేది ఒక వాస్తవం. దీన్ని నెల్లూరు రూరల్లోని ప్రతి కాలనీలో రోడ్డు నిర్మాణం చేస్తున్నట్లు వివరించారు. అంటే సమస్య, దానికి గల పరిష్కారం ఆయన స్థాయిలో ఉన్నా లేకున్నా పోరాటం చేసి ముందుకెళ్తాము అని నిరూపిస్తున్నారు. ఇక సీఎం చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి అంటే ఏంటో చూపించేందుకే రికార్డు స్థాయిలో పనులు చేపట్టినట్టుగా కూడా శ్రీధర్ రెడ్డి చెప్తూ ఉన్నారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఎమ్మెల్యే కోటంరెడ్డి అరుదైనటువంటి రికార్డును సొంతం చేసుకున్నారు అనేది తేటతెల్లం అవుతుంది. ఒక్క ఏడాదిలోనే సుమారు 339 పనులకు శంకుస్థాపనలు చేశారు, పట్టుబట్టారు, దగ్గరున్నారు, పనులు చేయించుకున్నారు. ఇప్పుడు పనులు కూడా పూర్తయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రారంభం అవ్వడం కూడా ఒక హిస్టరీగా చెప్తున్నారు స్థానికంగా ఉండేటువంటి ప్రజలు కావచ్చు, నాయకులు కావచ్చు. దీంతో ఖచ్చితంగా తన సొంత పార్టీ నాయకుడు, అది ఎమ్మెల్యే కావచ్చు, మంత్రి కావచ్చు, ఎవరైనా కావచ్చు, మంచి పనులు చేస్తే ఖచ్చితంగా ఆ పార్టీ భుజం తడుతుంది, ప్రోత్సహిస్తుంది, అభినందిస్తుంది. ఇదే చేసింది ఇప్పుడు కూటమి సర్కార్. సో అభినందనలు తెలిపారు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేకపోతే లోకేష్, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. అంటే అతి సామాన్యుడిగా ఉంటున్నారు, ప్రజలతో మమేకమవుతున్నారు. దానికి నిదర్శనంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఆయన నియోజకవర్గంలో ప్రతిరోజు కూడా స్కూటీ, బైక్ పైన వెళ్తూ ఉన్నారు. ఎక్కడెక్కడ సమస్య ఉందో దానికి కావాల్సినటువంటి కార్యాచరణ రూపొందిస్తున్నారు, దాని అమలు దిశగా వెళ్తున్నారు. అమలైన తర్వాత కూడా దాన్ని పూర్తి చేసే విధంగా ముందుకు వెళ్తున్నారు. కాబట్టే వరుసగా 3 సార్లు హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసుకున్నారు. పార్టీ ఏదైనా, వారి యొక్క అజెండా ఏదైనా సరే ప్రజల కోసం పోరాటం చేసే నాయకులకి ఎప్పుడూ గుర్తింపు ఉంటుంది. ప్రజలు వారిని రెగ్యులర్గా గెలిపిస్తూ ఉంటారు. గతంలో కూడా అంటే ఒక 70-80 సంవత్సరాల భారతదేశ చరిత్ర తీసుకున్నా, రాజకీయాలు చూసినా కూడా ప్రజలకు దగ్గరగా ఉండేవాళ్ళు ఎప్పుడు కూడా ఓడిపోయినా కూడా అది అప్పటికప్పుడే తప్ప ప్రజల గుండెల్లో నిల్చుంటారు. సో రాజకీయాల్లో ఇటువంటి మార్పు రావాలి, అభివృద్ధి రాజకీయాలు జరగాలి. అది ఏ రాజకీయ పార్టీ అయినా కావచ్చు, ఏ రాజకీయ పక్షమైనా కావచ్చు, ఏ పార్టీ అయినా కావచ్చు. యూటీవీ నమ్ముతున్నది కూడా ఇదే, యూటీవీ సిద్ధాంతం కూడా ఇదే. ఉన్నది ఉన్నట్లు, రెచ్చగొట్టం, రచ్చకీర్చం. మంచి ఉంటే మంచి చెబుతాం, చెడు జరిగితే ఉన్నది ఉన్నట్టుగా చెబుతాం. నిర్భయంగా భయపడే పరిస్థితి లేదు అనేదే యూటీవీ యొక్క లక్ష్యం. అందులో భాగంగానే ఈరోజు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేస్తున్నటువంటి మంచి పనులను నో ఫిల్టర్స్ యథాతథంగా డిజిటల్ ప్రేక్షకులకు ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఈ ఫోకస్ యొక్క వివరాలు. చూస్తూనే ఉండండి యూటీవీ.